వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సింకారు శివాజీ గారు ఉన్నారు, శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే శివాజీ. నమస్తే. శివాజీ గారు మొత్తానికి తెలంగాణలో కూడా రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. శివసేన పార్టీ అంటే ఇక్కడ కూడా పెడదామన్నా, లేకపోతే ఎట్లాగో బీజేపీతో టైఅప్ ఉంది కాబట్టి అంటే ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఇక్కడ లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే శివసేన రేపటి నాడు భవిష్యత్తు ఏమనుకోవచ్చు తెలంగాణలో? శివసేన పార్టీ నేను 10 ఏళ్ళు అవుతుంది పనిచేయబట్టి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఫస్ట్ నుంచి ఎన్డీఏ కూటమిలోనే ఉంది. శివసేన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ శివసేనకు ఉన్నటువంటి అలయన్స్ ప్రకారంగా ఇప్పుడు కొత్తగా ఏం లేదు. శివసేన పార్టీ గతంలో ఇక్కడ పోటీ చేసింది, ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో పోటీ చేస్తుంది. లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినాం. మా జాతీయ నాయకత్వం, మా జాతీయ అధ్యక్షులు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే గారి ఆదేశాల మేరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనని అంతమొందించి భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అధికారం ఇస్తే మేము కూడా మిత్రపక్షంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక మంచి వేవ్ ఉంటుంది, వీళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టు ఆలోచన ఉన్నది. అదే కారణంగా మేము ఇక్కడ మద్దతు ఇచ్చినాం, సంపూర్ణంగా పోటీ చేయలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మళ్ళీ మీ షిండే వర్గం గెలుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు? 100% గెలుస్తుంది. 200 పై స్థానాల వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అక్కడ గెలవబోతా ఉన్నది. ఓకే. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి రాత్రి 12:30, 1 గంటలకు, 2 గంటలకు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి, ఎక్కడ ఏ అన్యాయం జరిగితే అక్కడ అరికట్టడానికి వెళ్ళే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి, సాధారణమైనటువంటి ముఖ్యమంత్రి కోటని వదిలిపెట్టి ప్రజల చెంతకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఒక మంచి నాయకుడు. గతంలో ఆటో వాలా, ఇప్పుడు మహారాష్ట్ర వాలా. ఓకే. మహారాష్ట్రని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ మహారాష్ట్రాన్ని ఒక జబర్దస్తిగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క దాన్ని కూడా ఆస్వాదిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి గొప్ప లీడర్ ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నది. మళ్ళా ఆయననే ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. మీరేమో గొప్ప లీడర్ అంటున్నారు, మహారాష్ట్ర వాళ్ళ ఆటో వాళ్ళ నుంచి మహారాష్ట్ర వాళ్ళ. మరి మొన్నెందుకు ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా అంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కన్నా మీ షిండే వర్గం చాలా తక్కువ ఓట్లు రావడం అనేది జరిగింది? నేనేమంటున్నా, మాకు మధ్యలో పార్టీ విడిపోయింది, కార్యకర్తలు విడిపోయారు. అప్పటికి కూడా గట్టిగా మాట్లాడుకుంటే మేము 7 గెలిచినాం. మేము పోటీ చేసిన దాంట్లో సగానికి సగం గెలిచినాం. వాళ్ళు కూడా ఒక 9 గెలిచారు. సరే, ఏదేమైనప్పటికీ ఛత్రపతి శివాజీ సంబంధించి ఒక ఐడియాలజీ పాత శివసేన, మేము పాత శివసేన, వాళ్ళు కొత్తగా ఏర్పడినటువంటి శివసేన. కాకపోతే అధికారం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ప్రజలని అంటే కన్ఫ్యూజ్ చేసింది. చెప్పాలంటే శివసేన బాణం గుర్తు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు మారడం, భగవా అనేది 2గా చీలిపోవడం, ఇదంతా కూడా కొంత ప్రాబ్లం. అంటే ఇక్కడ ధర్మం వైపు ఒకవైపు నడుస్తూ ఉన్నది, ఒకవైపు అధికార మతం ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఈరోజు ఏక్నాథ్ షిండే గారు ధర్మం వైపు నిలబడ్డారు, బాల్ ఠాక్రే గారు ఆశయాల కోసం నిలబడ్డారు, ఛత్రపతి శివాజీ భూమి కోసం గట్టిగా నిలబడ్డది ఏక్నాథ్ షిండే గారు. అక్కడ వాళ్ళ అధికారం పోయిందని, ముఖ్యమంత్రి పీఠం పోయిందని, వాళ్ళదేదో మొత్తం జాగీర్ అన్నట్టుగా బాలాసాహెబ్ సిద్ధాంతాలు లేవు, ఏం లేవు, మా సొంతంగా మేము ఆయన మా కోసం ఏదైనా చేసుకుంటామన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరున కారణంగా కొంత సీట్లు అనేది తక్కువ రావడం జరిగింది. కాకపోతే ఏక్నాథ్ షిండే గారికి జబర్దస్త్గా వచ్చింది. 100% మేము మంచి ఫలితాలే కనపరిచినాం. 7 సీట్లు గెలిచినాం అక్కడ, ఎంపీ సీట్లు. కాబట్టి మేము సిట్టింగ్ స్థానాలు కూడా గెలిచినాం, వేరే వాళ్ళ స్థానాలు కూడా మేము ఈరోజు గెలుచుకోగలిగినాం అక్కడ. కాబట్టి మంచి స్థానాలు మంచిగా ఉంటుంది. అప్పటికిప్పటికి చాలా మారింది. అక్కడ మహారాష్ట్రలో పెట్టినటువంటి బడ్జెట్ కారణంగా కూడా చాలా ప్రజలలో మార్పు మొదలైంది అన్నట్టుగా మనకు తెలుస్తాం. అండ్ ఇప్పుడు షిండే గారి పేరు ఏ విధంగా అయిపోయిందంటే, ఎక్కడన్నా గవర్నమెంట్ పడిపోతుందంటే ఎవరో ఒకరు షిండే తయారవుతున్నారు అక్కడ. మన తెలంగాణలో కూడా మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి షిండే అని చెప్పేసి, కోమటిరెడ్డి షిండే అని చెప్పేసి, తర్వాత టీఆర్ఎస్లో హరీష్ రావు షిండే అని చెప్పేసి. ఎందుకు షిండే గారి ఒక పేరు ఆ విధంగా అయిపోవడం అనేది జరిగింది? అంటే ఇది బీఆర్ఎస్ చేసిన మీ బీజేపీ చేసిన తప్పిదమే అనుకోవచ్చు కదా? నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా బ్రదర్, ఇంకొవ్వడన్నా షిండేని వెన్నుపోటుదారుడుగా, షిండేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం చెప్పు తీసుకొని కొడతాను. నా కొడుకులను ఒక్కొక్కరిని పట్టుకొని, నా కొడుకుని చెప్పు తీసుకొని కొడతాను. ఇంకొకసారి షిండే పేరును ఎవరన్నా వెన్నుపోటుదారుడుగా తీసుకొని షిండేలు వస్తారు, అది వస్తారు అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, తమాషా చేస్తురా? షిండే దేనికోసం నిలబడ్డాడు? బాలాసాహెబ్ సిద్ధాంతం కోసం నిలబడ్డాడు.
దేశం కోసం నిలబడ్డాడు, ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక ఆటో వాళ్ళ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. ఎందుకు? వాళ్ళ జాగిరా పార్టీ ఏమన్నా? వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ నాయన పార్టీ పెడితే ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారా? సిద్ధాంతం దారి తప్పిపోతున్నది. బాలాసాహెబ్ ఠాక్రే గారి ఆత్మ ఘోషిస్తున్నదని చెప్పేసి బయటకు వచ్చి పార్టీని దక్కించుకున్నాడు. ఆయన ఎలక్షన్ కమిషన్ దగ్గర తెచ్చుకున్నాడు, సుప్రీంకోర్టులో గెలిచిండు. ఇది కదా కావాల్సింది. ప్రజలు ఆశీర్వదించారు, మహారాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. భారతదేశంలో ఉన్నటువంటి శివసేన మొత్తం కూడా ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయనకు మద్దతు ఇచ్చింది. మేమందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం, ఆయనకు మద్దతుగా నిలబడ్డాం. ఆయనను ఒక వెన్నుపోటుదారుగా ఎట్లా చూపిస్తారు ఈ కొడుకులు? తొక్కుతో ఒక్కొక్కరిని ఇంకొకసారి ఇట్లా ఓడన్నా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, షిండే ధర్మం కోసం నిలబడ్డాడు, ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు. షిండే ఒక మామూలు కార్యకర్త, షిండే ఒక మామూలు వ్యక్తిగానే ఈరోజు మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప లీడర్ ఆయన, సిద్ధాంతానికి తలవంచినటువంటి లీడర్ అయినా. అట్లాంటి వ్యక్తి పైన ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వెన్నుపోటుదారుగా ఎవరన్నా చూపిస్తే మాత్రం మీ ఛానల్గా మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా, చెప్పు తీసుకొని కొడుతున్నా ఎవడైనా సరే. అండ్ ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, తర్వాత మొన్న బడ్జెట్ విషయంలో కావచ్చు. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకి ఏమున్నదంటే, కొననాలికకు మందు పెడితే ఉండనాలిక ఊసిపోయిందంట. ఇంతకుముందుకు ఉన్నటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందంటే, నిరుద్యోగులకు దూరమై ప్రజాప్రతినిధులకు కూడా దూరమైనటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఆయన భవన్లకు వెళ్ళి బయటికి రాలేని పరిస్థితులలో కూడా ప్రజలు ఆయనను బయటికి రప్పించాలనుకున్నారు, రోడ్డు మీద వేయాలనుకున్నారు. ఈ పార్టీని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి దించాలనుకున్నారు, చేసిరు. కాంగ్రెస్ పార్టీ మేము 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి మేము అధికారంలోకి వస్తామని చెప్పి దొంగ వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇప్పటికి కూడా 200 రోజులు అవుతుంది. 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో వస్తాయని చెప్పారు. మరి ఇక్కడికి రాగానే ఈరోజు ఈడ అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఈడ లంక బిందెలు లేవు, ఈడ మూటలు ఉన్నాయి అనుకున్నాం, మూటలు మొత్తం ఖాళీగా ఉన్నాయి, గిన్నెలు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఈరోజు చెప్తున్నారు. మరి ఆ రోజు తెలియలేకున్నదా? 6 గ్యారెంటీ ఆల్రెడీ అమలు చేసిండ్రు కదా. ఏం అమలు చేశారు? ఫ్రీ బస్సు, తర్వాత రైతు రుణమాఫీ కూడా 1,50,000 రూపాయలు అయిపోయింది. రేపు ఆగస్ట్ 15కి 2 లక్షలు చేస్తా అన్నారు. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కావచ్చు, దాదాపుగా 4-5 ఇచ్చేసిండ్రు కదా. అన్న నేను ఒకటే విషయం అడుగుతున్నా, మనం ఈ నుంచి పోదాం, హైదరాబాద్ పాత బస్సులో పోదాం. ఎంతమంది అద్దె ఇంట్లలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఉన్నదన్నా, మీకు 2 ఇల్లులు ఉన్నాయి. ఒక ఇల్లు ఉంది, ఓ ఇల్లు తీసుకుపోయి కిరాయికి ఇచ్చినాం. ఆ కరెంటు బిల్లు ఎవరి పేరు మీద ఉంటుందన్న? మా పేరు. మరి ఇప్పుడు నేను అద్దెకుంటున్నాను, మరి నాకు ఏడ జరిగినట్టు అది? మరి నాకు ఏడ దక్కినట్టు అన్నా? గ్యాస్ సిలిండర్ ఉంది, మరి గ్యాస్ సిలిండర్లు అందరికి ఉన్నాయా? అందరికి వస్తున్నాయా? మరి తమ్ము పెడితేనే వస్తుంటున్నాను. మరి ఇదే కడదన్నా, గ్యాస్ సిలిండర్ తీసుకొని కడుతూనే ఉన్నాడు, ప్రతిరోజు బుక్ చేస్తున్నాడు, వస్తున్నది, తమ్ము పెడితేనే వస్తుంటే ఇదెందుకు నిబంధనలు పెట్టారు? చాలామంది వెళ్ళలేరు, పెట్టలేరు, చేయలేరు. కాబట్టి మహిళలకు బస్ అంటున్నారు. విద్యార్థులు ఎంతమంది కష్టపడుతున్నారు తెలుసా అన్న మీకు? తప్ప నేను అదే అంటున్నా, అమలు చేయడం తప్పంటలే. ఇంకొక 1000 బస్సులు తీసుకురా అంటున్నా. 1000 బస్సులు తీసుకురా. ఉన్న బస్సులలో ఇరికి ఎవరు పోతున్నారు? మీరున్నారు, టికెట్ కొనుక్కుంటారు, నేనున్న టికెట్లు అన్న ప్రశాంతంగా బస్సులో ఒక 3 గంటలు జర్నీ చేయలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మా ఆడబిడ్డలకు తప్పియడం అని నేను అంటలే. 100 బస్సులు తీసుకురా, జిల్లాకు ఒక 400-500 బస్సులు ఎక్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఫ్రీ బస్సు అంటున్నారు, దానివల్ల ఆర్టీసీకి జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఎవరు అడిగిరు? ఫ్రీ బస్సు ఇవ్వమని అంటున్నారు. ఫ్రీ బస్సు ఇవ్వమని ఎవరు అడిగిరు? మీరు ఇస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లు అవన్నీ కూడా తీర్చడానికి ఎవరిని ఎత్తిపైన వేస్తారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన జీతాలు కట్ చేసి ఇట్లా ఆర్టీసీకి ఇస్తుందా? ప్రజల సొమ్మే కదా, వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ భారం అంతా ఎవరిపైన మోపుతారు? స్టూడెంట్స్ ఈరోజు స్వతహాగా కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, స్కూళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, బస్సులు వెళ్తలేవు, బస్సుల కండిషన్లు ఈరోజు ఇబ్బందికరమైనటువంటి విషయం ఉన్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఫ్రీ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఎవరికి లాభం పడ్డది? ఏ పేదోనికి లాభం పడ్డది? నేనేమంటున్నా, ఫ్రీ బస్సు ఇవ్వద్దనన్నది కాదు, దానికి ఒక కండిషన్ అయితే ఉండాలి కదా, దానికి ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా. ఏమున్నది? అందరికీ పోనీ అని చెప్పి గొర్రెలు పోయినట్టు పోతున్నాం, అంతా పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏమిటంటే పథకం తప్పని నేను అనట్లే, దాంట్లో నియమ నిబంధనలు రావాల్సిందే. అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు టికెట్ పెట్టుకుంటారు. బస్సులు ఎక్కువ తీసుకురండి, స్టూడెంట్స్కి సపరేట్గా బస్సులు వేయండి. ఆ పరిస్థితి కల్పించినప్పుడు ఖచ్చితంగా
ఆర్టీసీ బాగుపడుతుంది, మీరు ఇచ్చినటువంటి అమలు అన్నారు. ఇంకోటి రైతు రుణమాఫీ అన్నారు. నేను ఖచ్చితంగా 7 తారీఖు మా ప్రభుత్వం వస్తే 9 తారీఖు రోజు చేస్తాను. వదిలిపెట్టారు కొన్ని కారణాల వల్ల లేట్ అయిందేమో, మొత్తానికి అయితే అయ్యింది కదా అన్న. నేను ఒకటే విషయం, కేసీఆర్ కూడా నేను మాట తప్పుకుంటే తల మీద ఉండదని అన్నాడు. ఈయన రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడండి. 7 తారీఖు ఇస్తా, డేట్లు చెప్పొద్దన్నా, మేము చేస్తామని చెప్పాలి. డేట్లు ఎందుకు చెప్పాలి? శివసేన మహారాష్ట్రలో చెప్పిన డేట్కి చేస్తుందా? నేనేమంటున్నా, మీరు అక్కడ వెళ్ళి కనుక్కోండి, మీరు అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేయండి. కరెక్ట్గా అక్కడ జరిగినటువంటి అమలు జరుగుతుందా లేదా అనేది మీరు క్లారిటీగా తెలుసుకుంటారు. కరెక్ట్ ఇచ్చిన డేట్ మీరు చెప్పిన డేట్ ఏది ఇవ్వలేదో మీరు చెప్పండి, నేను చెప్తా దానికి. ఇక్కడ కూడా ఇస్తున్నాం. నేను ఏమంటున్నా, మీరు 9వ తారీఖు ఇవ్వాలి. నేను ఏమంటున్నా అంటే ఎలక్షన్లో చేసినటువంటి వాగ్దానాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రభుత్వం తప్పు చేసిందనే ప్రజలు మీకు ఓట్లేసారు. ఆ ప్రభుత్వం తప్పు చేసిందని మీరు పదే పదే చెప్పి మీరు అదే తప్పు చేయొద్దు అనేది నేను కోరుకునేది. మీరు 7వ తారీఖు రోజు నేను అధికారానికి ఎక్కుతా, 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నారు. రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు బంధు ఏది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్య ఎక్కడ పోయింది? విద్యార్థులకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? మహిళా రుణాలు ఎక్కడ పోయినాయి? ప్రతి ఆడబిడ్డకు 3,500 2,500 రూపాయలు ఇస్తున్నారు, అవి ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారన్న. నేను ఒకసారి చెప్తా చూడు, మీ ఛానల్ ద్వారా చాలా క్లారిటీ చెప్తా. అభయాస్తం చాప్టర్ 2లో క్లారిటీగా ఒక 2 మినిట్స్లో చెప్పేస్తాను నేను. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు. రెండోది రైతు భరోసా. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మూడోది గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. నాలుగోది ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. ఐదోది యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రవేశపెడుతున్నారు. ఆరోది చేయిత. ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా ఇస్తున్నారు. 100 రోజులు వేస్తా అని చెప్పారు. దీంట్లో ఏది అమలైందో మీరు చెప్పండి. దాంట్లో దాదాపు అన్ని అమలైనాయి. ఏడైందన్న? 10,00,500 రూపాయలు ఇచ్చిరా? ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయా? ఆగా టైం తీసుకోవాలి కదా. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా, 53 54 పేజీలు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి నేను మాట్లాడట్లే. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఆ 6 గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడుతున్నా రాజన్న. ఓకే, సో ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెడితే శివసేన పార్టీ కేవలం హిందుత్వం కోసమే ఫైట్ చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే అన్ని వర్గాలకి సమానంగా చూసుకుంటుంది అనుకోవచ్చు? నేను హిందుత్వం కోసం పనిచేస్తా. 100% మా ఎజెండా హిందుత్వపు ఎజెండానే, బరాబర్. దీంట్లో ఏం డౌట్ అవసరం లేదు. సమస్యల గురించి ఫైట్ చేస్తాం. అన్ని మతాలను గౌరవిస్తాం. అన్ని మతాల హక్కులని కోసం గౌరవిస్తాం. మా మతం దగ్గరకు వచ్చి మా మతాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తే బయటికి వస్తాం, తాట తీస్తాం, తొక్కుతాం. బరాబర్, నో డౌట్. క్లారిటీగా ఛత్రపతి శివాజీ వారసులు ఎట్టుంటారో అట్లనే ఉంటారు తెలంగాణలో. మరి ఎందుకు బంగ్లాదేశ్లో దాదాపుగా ఇప్పటికి 500-600 మంది అఫీషియల్గా చెప్పిన వాళ్ళే, ఇంకా అన్అఫీషియల్ ఎంతమంది ఉన్నారో తెలియదు, అంతమంది హిందువులని నడి రోడ్డు మీద నరకడాలు చంపడాలు చేస్తుంటే ఎందుకు శివసేన ఒక్క కామెంట్ కూడా చేయలేకపోయింది? 100% చేసినాం కామెంట్. హిందువులని రక్షించాలని చెప్పినాం. అందుకే సిఏఏని దేశంలో అమలు చేసి ఇతర దేశాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలైనటువంటి హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా ఈ దేశం తీసుకురావాలని చెప్పినాం. అందుకే చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఈరోజు ఆడ హిందువులు చనిపోవడానికి కారణం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇండి కూటమి వాళ్ళు చేసినటువంటి పాపమే ఈరోజు హిందువులకు అక్కడ పాపం తగిలింది. వీళ్ళు చేసినటువంటి కారణంగా ఈరోజు హిందువులు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, హిందూ మందిరాల పైన ఈరోజు ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయంటే వీళ్ళు చేసినటువంటి నష్టమే అది. వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క ముందు చూపు లేనితనమే. ఈరోజు ఈ భారతదేశం ఏర్పాటైనప్పుడు మైనార్టీల సంఖ్య ఎంత, ఇప్పుడెంత సంఖ్య? పాకిస్తాన్లో మైనార్టీల సంఖ్య ఎంత, అప్పుడు ఇప్పుడెంత? ఆఫ్ఘనిస్తాన్లో ఎంత? బంగ్లాదేశ్లో ఎంత? ఈరోజు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీలు, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైన్లు, పార్సీలు వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తం సంఖ్య తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా కన్వర్ట్ అయ్యారు. వాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు, వాళ్ళ ఆలయాలకు రక్షణ లేదు, వాళ్ళకు ప్యాకేజీలు లేవు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరు. ఇక్కడ మైనార్టీలకు సపరేట్గా హక్కులు ఉన్నాయి. ఇక్కడ మైనార్టీ వర్గం నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, చీఫ్ మినిస్టర్లు అయ్యారు. అక్కడ ఎవరయ్యారండి? ఈరోజు ఈ పాపం మొత్తం కాంగ్రెస్ పార్టీది కాదా? ఆనాడు హిందువులందరినీ, ఇతర దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరినీ, ఈ మైనార్టీలందరినీ, సిక్కులను, బౌద్ధులను, పార్సీలను అందరూ కూడా ఈ దేశం తీసుకొచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.
బంగ్లాదేశ్లో హిందువులపైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుగా మేము బతుకుతున్నందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధ అనిపిస్తున్నది. ప్రతి హిందువు ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పార్టీలకు జేజేలు పలుకుతున్నటువంటి ఆ పార్టీల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సిగ్గుపడాలి. ఈరోజు వాళ్ళు హిందువులో కాదో వాళ్ళు అసలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బంగ్లాదేశ్లో హిందువులను మరి వాళ్ళని చెడ్డిప్పి మరి హిందువులను చూసి చూసి చంపుతున్నారండి. రాహుల్ గాంధీ హిందువులు మాత్రమే అని పార్లమెంట్లో కొన్ని కామెంట్స్ చేయడం. అవును, హిందువులు హింసావాదులుగా కనిపిస్తున్నారు అని అన్నాడు. మరి ఆయనకి ఏమి హింస కనిపించిందో నాకు అర్థమైతే లేదు. ఈ భారతదేశం మైనార్టీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం పెట్టి వాళ్ళకు సపరేట్గా ఒక హక్కులు ఇచ్చి ఈ దేశంలో అందరూ భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చెప్పేసి ఈరోజు అందరం కలిసిమెలిసి రంగురంగు పువ్వులం భరతమాత బిడ్డలం అన్నట్టు ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఏ హిందువు ఎవరిపైన దాడి చేసిండండి? ఏ హిందువు ఎవరిపైన దాడి చేసిండు? రాహుల్ గాంధీకి ఏం మాట్లాడుతాడో రాహుల్ గాంధీకి తెలియదు. రాహుల్ గాంధీ ఒక రోబో టైప్. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీకి అర్థం కాని టైం ఉంటుంది. అప్పుడే పట్టుకుంటాడు, అప్పుడే ఒకరిని ముద్దు పెడతాడు, అప్పుడే పోయి పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుంటాడు, అప్పుడే ఎగురుతాడు, అప్పుడే దుంకుతాడు. రాహుల్ గాంధీకి లూజ్ ఉంది గట్టి చెప్పాలంటే. హిందువులు ఎక్కడైనా హింస చేసిరా? హిందువులు ఏ మైనార్టీ వర్గం మీద కన్నా పోయిరా? హిందువులు ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టిరా? గట్టి చెప్పండి మీరు. నేనేమంటున్నా, హిందువులు ఈరోజు భారతదేశంలో శాంతిని కోరుకుంటున్నారు. హిందువులు ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. హిందువులు మనం అందరం ఒకటే అని చెప్పి చాటి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నారు. అండ్ రీసెంట్గా నేను మధ్యప్రదేశ్లో ఒక కాంగ్రెస్ నేత వర్మ ఉంటుంది ఆయన పేరు, మధ్యప్రదేశ్, తర్వాత ఖురేషి గారు. సో వాళ్ళు కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు త్వరలో ఇండియాలో రాబోతున్నాయి అని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు. మన బట్టలు కూడా తీసుకొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, పనికిరాని విధవని. ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం కూడా ఏదో రోజు ఆక్యుపై చేసుకుంటారు ఇదే విధంగా అని చెప్పి వ్యాఖ్యలు చేసినాడు దద్దమ్మ హౌలేగాడు అని. బట్టలు ఇప్పిదన్నాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాయి కదా. ఈ భారతదేశంలో ప్రధానమంత్రులు కూడా చచ్చిపోయారు. అట్లాంటి పరిస్థితి వచ్చిందా? రాదు. ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు 2 సంవత్సరాల పాటు. అట్లాంటి పరిస్థితి వచ్చిందా? నరేంద్ర మోడీ కార్యాలయం నరేంద్ర మోడీది కాదు, అది భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోడీ ఉండని, యోగి ఉండని, షిండే ఉండని, రాహుల్ ఉండని, భారతదేశానికి సంబంధించినటువంటి అస్తిత్వం ఇది. వ్యక్తి కాదు ఇక్కడ కావాల్సింది. మై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మై ప్రైడ్. నా భారత ప్రధానమంత్రి అంటే నాకు గౌరవం, బాధ్యత, గర్వం. అది ఎవరన్నా ఉండని, ఏ పార్టీ ఉండండి. ఏం మాట్లాడతారండి? ఏ విధంగా మాట్లాడతారు? ఏ విధంగా స్టేట్మెంట్ చేస్తారు? ఇలాంటి స్టేట్మెంట్లు మొత్తం ఆ పార్టీ నుంచే చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇంకొక కామెంట్ చేసిండు ఎవరు? రాహుల్ గాంధీ. రామాలయ ఉద్యమాన్ని ఓడగొట్టు అని. అమ్మ, రాముడు ఒక అయోధ్యలోనే ఉండా? రాముడు అయోధ్యలో పుట్టిండని చెప్పినాం మేము. కేవలం అయోధ్యలోనే ఉన్నాడని చెప్పి మేము చెప్పలేదు. రాముడు ప్రతి ఒక్క దగ్గర ఉన్నాడు. రాముడు ప్రతి ఊరిలో ఉన్నాడు. రాముడు ప్రతి దగ్గరలో ఉన్నాడు. రాముడు పుట్టినటువంటి దగ్గర రామునికి గుడి ఉండాలి. ఆ గుడిని కూలగొట్టినటువంటి బాబర్ సైన్యాన్ని, ఆ బాబర్ది కట్టీరు, అది తొలగించి ఇక్కడ పెట్టాలని న్యాయ పోరాటం చేసి 500 ఏళ్ళు వెయిట్ చేసి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 ఏళ్ళు వెయిట్ చేసి ఇక్కడ మనము స్వాతంత్రం తెచ్చుకున్నాం. అక్కడ మనం సంపూర్ణమైనటువంటి హక్కులు పొందినాం, గుడి కట్టుకున్నాం. రామాలయ ఉద్యమాన్ని ఓడగొట్టినట్ట. ఆడ ఎంపీ సీట్ ఓడిపోతే రామాలయ ఉద్యమం ఓడిపోయినట్టేనా? ఏం మాట్లాడతారు రాజన్న వీళ్ళంతా? ఏం మతి ఉండి మాట్లాడే మాటలేండి. వాళ్ళకి బాగా దొరికేసింది. ఏడో చూసినా రాముడే బీజేపీని చూడలేడు, రాముడికే నచ్చలేదు, రాముడు అంటే మోడీ కోపం కాబట్టి అక్కడ ఓడించిండ్రు ప్రజలు అన్నారు. అన్న నేనేమంటున్నా, వీళ్ళు దేవుడే లేదన్నారన్న. ఇప్పుడు దేవుడు కోపం చేసింది అని అంటున్నారు. ఏది నమ్ముతారు మీరు? దేవుడు లేడు, దేవుడు గుడి ఉండాలన్నా, దేవుడికి గుడి కట్టాలన్నా, దేవుడు ఏడనండి ఉన్నాడే కదా, మీ ఊర్లో ఉన్నాడు కదా, ఆ ఊర్లోనే ఎందుకు ఉండాలని చెప్పి ప్రశ్నించిన కాంగ్రెస్ ఈరోజు దేవుడు మిమ్మల్ని ఓడగొట్టిన కాడికి వచ్చింది. చాలా ఇంతకు మించినటువంటి విజయం ఇంకెక్కడ ఉంటుంది? దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నారు కదన్నా. దేవుడే లేడన్నోళ్ళు, శివలింగానికి పాలెందుకు వేయాలన్నోళ్ళు, దేవునికి దండెందుకు వేయాలన్నోళ్ళు, నైవేద్యం ఎందుకు పెట్టాలన్నోళ్ళు, అక్షింతలు రేషన్ బియ్యం అన్నోళ్ళు ఈరోజు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు కదా. ఇంత భగవంతుడు నేనున్నా అని చెప్పి వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఆ విధంగా అక్కడ సీటును ఓడగొట్టి ఈ విధంగా చెప్పిండు అనుకోవచ్చు. భగవంతుడు వాళ్ళని మేల్కొల్పిండు అనుకోవచ్చు కదా. దాన్ని ఓటమికి ఎందుకు భావించాలి? మేము నైతికంగా గెలిచినాం కదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్లు వచ్చినాయి. గట్టి మాట్లాడితే 240 సీట్లు మీ కూటమి మొత్తానికి వచ్చినాయా? మరి ఎందుకు మీరు ఏడా గెలిచినట్టు? నీకు 99 సీట్లు వచ్చినాయి.
272 కావాలి గెలవాలంటే 272 స్థానాలు పోటీ చేసిరా మీరు? ఎందుకు మాట్లాడతారు? నేనేమంటున్నా, ఈ దేశంలో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దూరం పెట్టారు. చాలా రాష్ట్రాల్లో మీకు కాంట్రిబ్యూషన్ లేదు. ఈరోజు చిన్న చిన్న పార్టీలను కూడా ఈరోజు పట్టుకొని వేలాడే పరిస్థితి మీకు వచ్చింది. నేనేమంటున్నా అంటే అధికారం ఇవ్వనయ్యే సొంతం కాదు. ప్రజలు తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతారు. రాత్రికి రాత్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నోడు కూడా కామన్ మ్యాన్ కాగలుగుతాడు భారతదేశంలో తలుచుకుంటే. కాబట్టి అధికారం ఎవరికి సొంతం కాదు. హిందూ ధర్మం పైన ఈ విధంగా బురదలే విధంగా మాటలు మాట్లాడితే తీసుకోవడానికి హిందువులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. జనాలకి రీసెంట్గా ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా ప్రకాష్ రాజ్, భారతదేశం అంతా ప్రకాష్ రాజ్ అంటే గుర్తుపడతారు. అన్ని భాషలలో నటించిన వ్యక్తి. తను 100 గ్రాములు పెరగడం వెనుక మోడీ ఒక పాదం ఊపినట్టు ఒకటి క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే నిజంగా మోడీ కేవలం హిందువులకు మాత్రమే ప్రైమ్ మినిస్టరా, లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రైమ్ మినిస్టరా? వాళ్ళ దాంట్లో ఎందుకు ఆ విధంగా బీజం నాటింది అనుకోవచ్చు. నేనేమంటున్నా, ప్రకాష్ రాజు ఒక మెంటల్ క్యాండిడేట్. ప్రకాష్ రాజుకు మెంటల్ పట్టింది, గట్టి చెప్పాలంటే పిచ్చి పట్టింది. ఎర్రగడ్డ హాస్పిటల్కి రావాలి ప్రకాష్ రాజు. అక్కడ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి, ఆమె బరువు పెట్టిందని చెప్పి తీసేసారు. నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని స్వీకరించారు. మీరే గెలిచారు, మా హృదయంలో మీరున్నారు, మీరు గోల్డ్ సాధించినట్టుగా భావిస్తున్నాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ చేశారు. యావత్ భారతదేశం ఆమెను స్వీకరించింది, ఆమెను ఎవరు కూడా విమర్శించలేదు. దాని వెనకాల ఈ ప్రకాష్ రాజు ఎందుకు మాట్లాడతాడని నాకు అర్థమవుతలేదు. ఆమె బరువు పెరగడానికి, వాళ్ళు రిజెక్ట్ చేయడానికి నరేంద్ర మోడీకి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే గతంలో ఆమె ఇదే బీజేపీ ఎంపీ పైన ఫైట్ చేసి, నేనేమంటున్నా, అట్లా అనుకుంటుంటే ఒలింపిక్స్కే పంపకపోతుండే కదా, సెలక్షన్ కమిటీ ఆమెను తిరస్కరిస్తుండే కదా. ఒలింపిక్స్కి పంపించిన తర్వాత ఫైనల్కి వెళ్ళే టైంలో, స్టార్టింగ్ స్టేజ్లో కూడా కదా, ఫైనల్కి వెళ్ళే టైంలో ఫైనల్లో ఆమె బరువు పెరిగిందని చెప్పి వెనక్కి పంపించేసారు వాళ్ళు. అయితే దానికి నరేంద్ర మోడీకి సంబంధం ఉంటుందా? కాంగ్రెస్ మొత్తం అదే స్టేటస్లో పెట్టేస్తుంది. నేనేమంటున్నా బ్రదర్, వాళ్లకు మతి భ్రమించింది. అధికారం పోయేసరికి పిచ్చోళ్ళ లెక్క అవుతున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు ఏం మాట్లాడుతున్నాడో ప్రకాష్ రాజుకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ప్రకాష్ రాజుకు ఖచ్చితంగా సమయం సందర్భం వస్తుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు 100% ప్రకాష్ రాజుకు అర్థమయ్యేటట్టుగా నిద్రలో ఉన్నటువంటి ప్రకాష్ రాజును మేల్కొల్పే చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ చర్య కూడా 100% ఉంటుంది. సమయం సందర్భం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది బ్రదర్. ప్రకాష్ రాజు ఈ విధంగా పిచ్చి కూతలు కూస్తే భారతదేశ ప్రజలు ఎవరు కూడా స్వీకరించట్లేదు. ఒలింపిక్స్ గేమ్స్ పైన మనం ఏం మాట్లాడినా పక్క దేశాలకు సంబంధించిన మీడియా సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. మనమే ఈ విధంగా మన అభ్యర్థుల పైన మనం ఈ విధంగా సెటైర్లు వేస్తే, కామెంట్స్ చేస్తే ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఏ విధంగా చూస్తాయి బ్రదర్? సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. రాజకీయంగా జై 100 కోట్ల అవినీతి చేసినావు అని చెప్పు, అధికార పిచ్చి పట్టిందని 100 మాట్లాడు, నీకు హక్కు ఉంది రాజకీయ నాయకునిగా. ఈ విధంగా గేమ్స్ పైన ఈ విధంగా మాట్లాడడం అనేది ఇంతవరకు కరెక్ట్? చెప్పండి మీరు ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ దాదాపుగా 5-6 ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చినాయి మనకి, 6 అనుకుంటా నిన్న నైట్ తోటి. 140 కోట్లు ఉన్న జనాభా ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది. కేవలం 6 అంటే 6 పథకాలు మాత్రమే రావడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తాను? దీన్ని నేనేమంటే ప్రభుత్వ చేతగానితనంగానే భావిస్తున్నాను. అది దేశంలో ఉండని, రాష్ట్రంలో ఉండని. ఇంతకుముందుకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం. నేను ఇప్పుడు మీరు మన ఇద్దరం వెళ్దాం, కెమెరా తీసుకొని పోదాం. హైదరాబాదులో స్కూల్స్ వెళ్దాం, గవర్నమెంట్ స్కూల్ వెళ్దాం, ప్రైవేట్ స్కూల్ వెళ్దాం. ఎక్కడ గ్రౌండ్ ఉందో చూపెట్టండి మీరు. లేవా సార్? భూతద్దంలో పెట్టి చూడాలేమో. ఆటలు ఏడంగా వస్తాయి బ్రదర్, మెడల్స్ ఏడంగా వస్తాయి బ్రదర్? ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఫిజికల్ గేమ్స్కి సంబంధించి మనం చిన్నప్పుడు గ్రౌండ్ ఉంటుండే, విశాలంగా ఉంటుండే, ఊర్లలో చదువుకున్న వాళ్ళం మనం అందరం కూడా ఖోఖో ఆడేది, కబడ్డీ ఆడేది, వాలీబాల్ ఆడేది, ఫుట్బాల్ ఆడేది, రింగ్ బాల్ ఆడేది, రన్నింగ్ చేసేది. ఇవన్నీ కూడా ఉంటుండే బ్రదర్. ఇప్పుడు ఉన్నాయా? హైదరాబాద్లో మీరు వెళ్ళి చూడండి ఒకసారి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఒక్కొక్కరికి సూర్యకిరణాలు పడతలేవు మీద స్టూడెంట్స్ పైన. ఇప్పుడు విద్యార్థులకు చదువులు ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఏ ఆట తెలియదా? గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించిన కిట్స్ పంపిస్తున్నారా? ఖోఖో గ్రౌండ్ ఉందా? కబడ్డీ గ్రౌండ్ ఉందా? వాలీబాల్ గ్రౌండ్ ఉందా? ఫుట్బాల్ గ్రౌండ్ ఉందా? హాకీ ఉందా? టెన్నిస్ ఉందా? ఏం గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు? ఏం చేసారు? ఎంతమంది స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు చూపెట్టమండి ఒకసారి. మీరు 99% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఫెసిలిటీ లేసే స్కూల్ ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చెప్తా ఉన్నా,
ఈ 99% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా గ్రౌండ్ లేదండి. 24 గంటల్లో విద్యార్థులకు 16 గంటల వరకు వాళ్ళకు మొత్తం చదువు పైననే టాస్క్ ఉన్నది తప్ప మీరు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, పైలట్ కావాలి ఇది అంటున్నారు. కానీ మీరు ఒక క్రికెట్ ప్లేయర్ కావాలి, మీరు ఒక టెన్నిస్ ఆడాలి, హాకీ ఆడాలి, మీరు రన్నింగ్ కావాలి, ఒలింపిక్స్ పోవాలి, నేషనల్స్ ఆడాలి, స్టేట్ ఆడాలి. ఓడన్నా చెప్తున్నాడా అండి? నేను అదే చెప్తున్నా. ప్రభుత్వాలు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సిలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు నిర్వహించాలి. స్పోర్ట్స్కి సంబంధించిన టీచర్స్ ఉన్నారా? ఎన్ని ఖాళీలు ఉన్నాయి నా దగ్గర అండి? గవర్నమెంట్ సెక్టర్లో నేను చూపిస్తా. చాలా స్కూల్స్లలో పిల్లలందరూ చదువుతున్నటువంటి ఆ 1200-1300 మంది స్టూడెంట్స్ వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ లేదు, గ్రౌండ్ లేదు, ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితి ఉన్నది. జనగణమన పాడే పరిస్థితి లేదు, తెలంగాణ గానం పాడే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒలింపిక్స్ ఏడంగా తెస్తారు చెప్పండి మీరు ఒకసారి. విద్యార్థులని చదువుల పట్ల మనం ఏ విధంగా అయితే మనం ప్రోత్సహిస్తున్నామో ఆటల పట్ల కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి. అప్పుడే కదా విద్యార్థులు బయటకు వచ్చేది. మనం అందరం కూడా పొద్దున్న లేసే వీడు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, పోలీస్ కావాలి, ఐపీఎస్ కావాలి. ఇదే ఒక క్రికెట్ ప్లేయర్ కావద్దు, వాడు ఒక టెన్నిస్ ఆడొద్దు, హాకీ ప్లేయర్ కావద్దు, కబడ్డీ ఆడొద్దు, ఖోఖో ఆడొద్దు, షూటింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు. భారతదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పట్టి లేపాలంటే ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇవన్నీ మారాలి. గ్రౌండ్స్. సో మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లాగో మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, ప్రపోజల్ పెట్టచ్చు కదా. ఖేలో ఇండియా అనేది సెంట్రల్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఓకే, ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళి మీరు తెలుసుకున్న విషయం. ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళారు, చాలా మంది ఈరోజు దాంట్లో ఆడుతూ ఉన్నారు. అట్లాంటివి ఇంకా ముందర రావాలంటున్నాను నేను. ఖేలో ఇండియా ఒకటి వస్తే సరిపోదు. నేను కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, చదువుల పైన ఆసక్తి ఏ విధంగా అయితే విద్యార్థులకు ఉంటుందో అదే ఆసక్తి ఆటల పైన కూడా కొనసాగించే విధంగా ఒక చట్టం చేయండి. ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేని స్కూల్ మొత్తం మూసేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే. ఆటల పట్ల ఖచ్చితంగా ఒక మాస్టర్ ఉండాలి, పీటీ ఉండాలి, దానికి సంబంధించినటువంటి జరగాలి. ఏమేమి గేమ్ ఆడతారో ఎవరికి మీకు తెలుసా అన్న? జిమ్నాస్టిక్ ఎట్లా పోవాలి, ఏ గేమ్ ఎట్లా ఆడాలో మీకు తెలుసా? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న? ఫుట్బాల్, హాకీ, ఒక బ్యాట్ ఒక బాల్ ఉంటే 3 కట్టలు పెట్టుకొని మనం క్రికెట్ తప్ప మనకి ఏం తెలుస్తుంది? ఈరోజు క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ అయింది ఈరోజు. ఎందుకంటే క్రికెట్ ప్రతి గ్రామంలో ఉన్నది. అట్లాగా క్రికెట్ రావాలి, హాకీ ఇవన్నీ రావాలంటే మనం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉండాలి. హాకీ బ్యాట్ ఇంతవరకు పట్టుకోవాలండి చేయితోటి. హాకీ బ్యాట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి, హాకీ గ్రౌండ్ చేయాలి, ఫుట్బాల్ రావాలి, ఈరోజు రేస్లింగ్ రావాలి, బాక్సింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే ప్రభుత్వం పెట్టాలి. పెట్టకుండా మొత్తం రాలేదు అంటే ఏడంగా వస్తుంది అన్న? ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పిండితో వస్తుందా అన్న? అందుకే నేనేమంటున్నా అంటే బరాబర్ స్టూడెంట్స్ని ఈ విధంగా తయారు చేయాలి. బరాబర్ విద్యా చట్టంలో ఖచ్చితంగా అమలు చేయాలి. విద్యాశాఖ మంత్రి ఇవన్నీ దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు నేషనల్లో కావచ్చు, ఇక్కడ స్టేట్లో కావచ్చు, విద్యార్థుల పైన ఈ విధంగా ఆటలు ఆడాలి. స్టూడెంట్స్ ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఈ పథకాల మాట పక్కకెట్టు, కానీ సూర్యకిరణాలు కూడా స్టూడెంట్స్ మీద పడకుండా జైళ్ళలాగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు ఆట తెలియదు, పాట తెలియదు. పొద్దుగాల 5:30-6 గంటలకు లేచినప్పటికెళ్ళి వాడు రాత్రి 9 గంటల వరకు, మధ్యలో 2 గంటలు గంట సేపు బ్రేక్ ఉంటుంది. ప్రతి క్షణం చదివే. వాని పరిస్థితి ఎక్కడ పోతున్నది, వాని ఆరోగ్యం ఎక్కడ పోతున్నది, వానికి ఒక రన్నింగ్ తెలుస్తలేదు, వానికి ఒక కనీసం యోగా తెలుస్తలేదు. దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజమైన జైలు అవి. విద్యార్థులను జైల్లో పెడుతున్నారు. లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించొద్దని చెప్పి నేను చేతులు పెట్టి దండం పెట్టి మరి నేను చెప్తున్నా, ఇవి జైళ్ళల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులను ఫస్ట్ విడిపించండి. మనకు ఒక ఎడ్యుకేషన్ ఉంటేనే సరిపోదు, వాళ్ళకు ఆట ఉండాలి, పాట ఉండాలి. అప్పుడే వాడు ఫిజికల్గా మంచిగా ఉంటాడు, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు. మొత్తం పొదుగులు కూర్చొని సీట్లో కూర్చొని చదువుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కళ్ళు పోతాయి, ఏముంటుంది అన్న? ఆ దమాక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆట ఆడాలి కదా, పాట పాడాలి కదా, ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఎట్లన్నా? నేనంటే తల్లిదండ్రులకు కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చదువులపై ఇట్లా ఏ విధంగా అయితే ఆసక్తితోటి వాళ్ళని పెంపొందిస్తున్నారో, ఏ విధంగా అయితే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో, అదేవిధంగా ఆటల పట్ల కూడా చేయండి దయచేసి. రేపు ఈ ఒలింపిక్ గేమ్స్ గురించి నేను మాట్లాడట్లే, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆటలు ఆడాల్సిందే, వాళ్ళు యోగా చేయాల్సిందే, రన్నింగ్ చేయాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే, వానికి నచ్చిన గేమ్ వాడు ఎంచుకోవాల్సిందే. అది ఇండోర్ గేమ్స్ ఉండని, అవుట్డోర్ గేమ్స్ ఉండని.
మనకి ఏది ఇష్టం ఉన్నదో అది చూడండి. ఎప్పుడు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఇది పెట్టకండి దయచేసి. అర్థం చేసుకోండి నా యొక్క విజ్ఞప్తిని. ఓకే. అండ్ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీకి అంటే ప్రతిపక్షం నెక్స్ట్ కావచ్చు స్ట్రాంగ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎందుకంటే ఎలక్షన్స్ లోపల గొడవలు అవి ఇవి రకరకాలుగా అవి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కాదు, బీజేపీ వాళ్ళని అడగాలి. బట్ అంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎట్లా వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అనుకోవచ్చు. నేనేమంటా బ్రదర్ అంటే, నా పార్టీ వస్తుందా రాదా అని మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను. నేను ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్కి ఇక్కడ కూర్చున్నా. మొన్నటి వరకే వాళ్ళతో పొత్తు అయిపోయింది. మేము స్వతహాగా మా పని మేము చేసుకుంటున్నాం, మా కమిటీలు మేము వేసుకుంటున్నాం, మా బలోపేతం పైన మేము ఉన్నాం. ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది కాదు. ఉన్నారా 5% ఓట్ బ్యాంక్? నేనేమంటున్నా, మేము పోటీ చేస్తే మాకు 5% వస్తుందా, 10% వస్తుందా, మేము రాదా? నేనేమంటున్నా, మొత్తానికి రాకపోయినా కానీ శివసేనను వదిలిపెట్టే పరిస్థితి ఏముండదు. మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. బాల్ ఠాకరే గారు పార్టీ తెలంగాణ మొత్తంలో 100 మంది అన్న ఏం మాట్లాడుతున్నావు? మేము చేసినటువంటి ఉద్యమాల గురించి తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేల సంఖ్యల్లో మేము నార్త్లో వెళ్ళి మేము మంచి మీటింగ్స్ పెట్టినాం. నేను తెలంగాణ గురించి నేను తెలంగాణలో చెప్తున్నా. నార్త్ అంటే తెలంగాణ నార్త్ లేదా? నిజామాబాద్ జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, ఆదిలాబాద్ జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, పాలమూరు జిల్లాలో మీటింగ్లు పెట్టినాం, హైదరాబాద్లో పెట్టినాం. మేము జబర్దస్త్గా మేము ఇక్కడ ఉన్నాం. 100 మంది కాదన్నా, సమయం వచ్చినప్పుడు లక్షల మంది శివ సైనికులు కార్యకర్తలకు వస్తారు. మేము ఇక్కడ పోటీ వేయలేదు కాబట్టి మీకు 100 మంది అనొచ్చు, 10 మంది అనొచ్చు. సరే మీరు అడుగుతున్నారు, దాంట్లో నేను తప్పుగా భావిస్తలే, నేనేం బాధపడతలే. కాకపోతే శివసేన సత్తా ఏందనేది ప్రజలకు తెలుసు. ఒక శివ సైనికుడు 100 మంది ఇతర పార్టీ కార్యకర్తలతో సమానం. మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం. ఛత్రపతి శివాజీ ఐడియాలజీ మా ఐడియాలజీ. సో మేము ఏం చేయాలనేది మాకు సంపూర్ణమైనటువంటి కార్యాచరణ చూపిస్తాం. ఒక 6 నెలల శివసేన కెపాసిటీ ఎంతో చూపిస్తాం మీకు. 6 నెలల 6 monthsలో ఆన్ ద రికార్డ్ చెప్తున్నా 6 monthsలో శివసేన అంటే ఏందో నేను చూపిస్తా. ఎట్లా హౌ నేను అంటే ఏదో ఒక సందర్భం వస్తుంది కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో అన్న మేము కూడా పోటీ చేస్తాం, డెఫినెట్గా మేము గెలుస్తామని చెప్పేసి ఒకటి ఉంటుంది. లేకపోతే 1,00,000 మందితో నువ్వు మీటింగ్ పెట్టినంత మాత్రాన మీరు 1,00,000 మంది శివ సైనికులు అయిపోయినట్టు మనం అనుకోలేం కదా. నేనేమంటున్నా బ్రదర్, 6 monthsలో నేనేందో, శివసేన ఏందో, శివసేన కాంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏందో నేను చూపిస్తాను. పక్కా ప్రణాళిక ఉంది, ప్రణాళిక కోసం పనిచేస్తున్నా. ఓకే అన్న, విలువైనటువంటి కరెన్సీ నోట్లు శబ్దం చేయవు. చిల్లర రూపాయ, 2 రూపాయలు, 5 రూపాయలు అవే శబ్దం చేస్తుంది. నేను కరెన్సీ నోటు లాంటి వాడిని. నేను చిల్లర కాదు. నేను ప్రతిదీ చిల్లరగా నేను ఆ శబ్దం చేయడానికి నా సమయం వచ్చినప్పుడు, నా టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను ఏ విధంగా చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. 100%. అంటే చిల్లర ఎవరు ఇక్కడ? చిల్లర నేను అన్నట్లే, చిల్లర అన్నట్లే ఎవడన్నా ఉండొచ్చు. చిల్లరగాడ నాకు సంబంధం లేని విషయం. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఒకరి గురించి మాట్లాడలే, ఒక పార్టీ గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలే. సమయం వచ్చినప్పుడు నా సత్తా ఏందో నేను చూపిస్తాను మాత్రమే. నా గురించి క్లారిటీ చెప్తున్నాను. ఓకే. అండ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కొడంగల్లో అక్బరుద్దీన్ ఓవైసీ గనక నిల్చుంటే బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆయన సంతకం పెడితే చాలని చెప్పేసి అన్నారు. ఒకవేళ బై మిస్లా ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని అనుకొని కొడంగల్లో పోటీ చేస్తే శివసేన గెలుస్తారు? 100% గెలవదు. ఎవరు? శివసేన? శివసేన గెలవదు కదా, అక్బరుద్దీన్ ఓవైసీ గెలవాడు. ఓకే. అప్పుడు శివసేన నిలబడుతుందా, బీజేపీకి సపోర్ట్ చేస్తామా, అందరం కలిసి ఇంకొక క్యాండిడేట్ నిలబడిపిస్తామా, అప్పుడు డిసైడ్ చేస్తాం, అప్పుడు ప్లే చేస్తాం. 100% ఆయన ఏమేమి మాట్లాడిండు. ఇంతకుముందుకు అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మాట అన్నాడు, చంద్రబాబు విన్నాడు నా మాట, రాజశేఖర్ రెడ్డి విన్నాడు నా మాట, కిరణ్ కుమార్ రెడ్డి విన్నాడు నా మాట, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ కూడా నా మాట వింటున్నాడు అని అన్నాడు కదా. మరి ఇప్పుడు ఈయన కూడా వింటున్నాడు. కాళ్ళ కిందంగానే పోయిరు అందరూ అని అన్నాడు. ఈయన కూడా అదే పరిస్థితికి వచ్చింది. నేనేమంటున్నానా అంటే, ఒక పార్టీ, ఆయన పార్టీ ఏంది, మీరు భారతదేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈరోజు డిప్యూటీ సీఎం చేస్తాను. అసదుద్దీన్ ఓవైసీని వీళ్ళు ఏమని విమర్శిస్తారో తెలుసా అన్న నేషనల్ మీడియాలో? బీజేపీ బీ టీమ్ అని అంటారు. బీజేపీ బీ టీమ్ అని మీరే అంటారు. మేరా భాయ్, మేరా దోస్త్, ఆజాओ కొడంగల్, మై నామినేషన్ దాలేంగే అని ఈ విధంగా స్టేట్మెంట్లు చేస్తారు. వీళ్ళకు ఒక క్లారిటీ ఉందా అని నేను అడుగుతున్నా. నేషనల్ మీడియానేమో బీజేపీ బీ టీమ్గా ఎంఐఎం మీరు మాట్లాడతారు, ఈడనేమో దోస్తులు అంటున్నారు,
మీకోసం చేస్తుంటున్నారు, మీరు అడిగింది చేస్తుంటున్నారు, నా దగ్గరికి రా నేను డిప్యూటీ సీఎం చేస్తుంటున్నారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా గట్టిగా చూసుకోవాలంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సీఎం తరహాలో అంతే ప్రాబల్యంతో అంతే పట్టుదలతోటి సీఎం టు ఈక్వల్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త కుంపటి అంటే ఆ పదవిని జగన్ ఇట్లా 6 మందిని 5 మందిని ఉప ముఖ్యమంత్రులు చేసినట్టుగా ఆ పదవి బలాన్ని తగ్గించడం కోసం ఇది ఒక పన్నాంగాన్ని నేను భావిస్తున్నాను. అంటే మీరు డిప్యూటీ సీఎంగా మీరు చేస్తుంటున్నారంటే బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆయన బలం తగ్గించాలనే కదా. ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండేసరికి కళ్ళు మండుతున్నట్టు నాకు తెలిసి నాకు అర్థమవుతుంది. ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ విధంగా ఉన్నట్టుగా నేనైతే అనుకుంటున్నా నా పర్సనల్గా. కాకపోతే ఈ విధంగా తీసుకొచ్చి పెడితే దాని బలం తగ్గించాలి. అప్పుడు మరి ఇద్దరు ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో 5 మంది ఉంటే ఇంకో 2 ఉందాం పటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావచ్చు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావచ్చు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కూడా రావచ్చేమో, వీళ్ళు కలగొచ్చేమో, వీళ్ళు ఒకరొకటే లోపల వీళ్ళు ఒకటే. ఇంతకుముందుకు లేకున్నారా అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ తోటి జత కట్టిన వాళ్ళే కదా వీళ్ళు. ఇంతకుముందుకు వాళ్ళ పార్టీలో వీళ్ళు యూపీఏలో ఉన్నటువంటి వ్యక్తులే, అది పెద్ద అద్భుతం ఏం కాదు. అలాంటి పరిస్థితి వస్తే నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ దమ్ముంటే పాత బస్తీని వదిలేసి కొడంగల్లో పోటీ చేయి, నిన్ను ఓడగొట్టడం నీకు ఆ బిడ్డ నేను చెప్తా ఉన్నా. కంకణం కట్టుకొని ప్రతి గల్లీని ఒక శివసైనికుడు దొరుకుతాడు, నిన్ను ఓడగొట్టడం కోసం కంకణం కట్టుకుంటాం, బరాబర్ నిన్ను 50,000 ఓట్ల మెజార్టీ తోటి నిన్ను ఓడిస్తాం. హిందువులలో మీరు అనుకున్నంత యూనిటీ ఉంది అనుకో, 100% ఉంది. పోటీ చేయమని దమ్ముంటే అక్బరుద్దీన్ ఓవైసీ కొడంగల్కి వచ్చి పోటీ చేయమని 50,000 ఓట్ల మెజార్టీ తోటి ఓడిస్తాం. అంటే అప్పుడు ఏకమవుతారా హిందువులంతా? మీరు చెప్తున్నా హిందువుల యూనిటీ గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు హిందువుల యూనిటీ అనేది బయటపడుతుంది. ఓకే, పార్టీలో ఖచ్చితంగా 100% బయటపడుతుంది. వందే మాతరం నినాదం విషయం కావచ్చు, రామ మందిరానికి సంబంధించినటువంటి జై శ్రీరామ నినాదం కావచ్చు, 100 ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. టైం వచ్చినప్పుడు 100% బయటపడుతుంది. టైం రావాలి, తలుపు తట్టాలి, ఏదైనా సమయం రావాలి. కాబట్టి నేను అదే యూనిటీ పర్పస్ని అక్బరుద్దీన్ ఓవైసీకి ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే పాత బస్సును వదిలేసి కొడంగల్కి రా, నిరూపించుకో, గెలువు, అప్పుడు ఏదైనా మాట్లాడు. అండ్ ఈ వక్స్ బోర్డు ఇష్యూ చాలా సున్నితంగా మోడీ గారు గతంలో చూసుకున్నట్టయితే రామ్ మందిర్ ఇష్యూ కావచ్చు, ఆర్టికల్ 370 ఇష్యూ కావచ్చు, త్రిబుల్ తలాక్, ఇట్లాంటివి చాలా విషయాలు సున్నితంగానే చేశారు. ఇప్పుడు కూడా వక్స్ బోర్డు విషయంలో మరి వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు? 100% వర్కౌట్ అవుతుంది. దానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆ ఆస్తులకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించి ఒక ప్రభుత్వం ఒక విధి విధానంలో నడవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో ప్రకారంగానే నడవాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరికి సపరేట్ కాదు. కాబట్టి ఆ నిర్ణయం అనేది చాలా ఆస్వాదించాల్సినటువంటి విషయం, స్వాగతించాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కొన్ని వర్గాలు రిజెక్ట్ చేస్తున్నారు, ఆ వర్గం నుంచే ముస్లిమ్స్ కూడా, మైనార్టీలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. మనం వ్యతిరేకించే దాని గురించి మాట్లాడతాం కానీ స్వాగతించే దాని గురించి మాట్లాడడం. స్వాగతిస్తున్నారు, దాని గురించి అట్లాంటిది ఏం లేదు. సున్నితంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దేశంలో యూసీసీ కూడా అమలు చేయాలంటానండి. భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. ఒకరికొక చట్టం, ఇంకొకరికొక చట్టం ఉండొద్దు. హిందువులకు ఒక చట్టాలు, ముస్లింలకు ఒక చట్టాలు, పార్సీలకు ఒక చట్టాలు, బౌద్ధులకు ఒక చట్టాలు, క్రిస్టియన్స్కి ఒక చట్టాలు ఉండొద్దు. భారతదేశంలో ఉన్నటువంటి సెక్షన్ ప్రతి ఒక్కరికి అమలు జరగాలి. ఇదే యూసీసీ. కాబట్టి యూసీసీ బిల్ కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా ప్రవేశపెట్టాలి, యూసీసీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సో మొత్తానికి ఫైనల్గా శివసేన అక్కడ మాత్రం అధికారంలోకి వస్తుంది అంటారు? 100% మహారాష్ట్రలో శివసేన పార్టీ అధికారంలోకి వస్తుంది 6 నెలల్లో. తెలంగాణ అక్కడ రాహుల్ గాంధీ, ఎన్సీపీ, తర్వాత ఇప్పుడు ఉత్తమ్ ఠాక్రే వర్గం, ఇంకొక 2-3 పార్టీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు, సిపిఐ, సిపిఎం, 5-6 పార్టీలు అక్కడ ఉన్నాయి. మీరు బీజేపీ ఇద్దరే అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ, రియల్ ఎన్సీపీ, శరద్ పవార్ గారి పెట్టినటువంటి పార్టీ, అది సర్వ హక్కులు దక్కించుకున్నటువంటి అజిత్ పవార్ కూడా మాతోటే ఉన్నాడు. అక్కడ 2 డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు, మేము ముఖ్యమంత్రులుగా అక్కడ కొనసాగుతాను. 100% ఈ ముగ్గురు కూటమిలో భాగంగా 200కు పైసలకు సీట్లు వస్తాయి. మళ్ళీ ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రి ఉంటారు, నో డౌట్. 100% మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఉంటుంది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే రీసెంట్గా ఎన్సీపీ మీ అజిత్ పవార్ గారు నాకు ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చినుంటే డెఫినెట్గా వేరే రకంగా ఉండే సినిమా అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, నాకు ముఖ్యమంత్రి ఆఫర్ చేసినుంటే నేను మొత్తం ఎన్సీపీని తొలకొచ్చేటోని అని అన్నాడు.
ఆయన కనిపించినటువంటి అభిప్రాయం చెప్పిండు. ముఖ్యమంత్రి కావాలని ఎవరికి లేదు? నాకు కూడా ఉంటుంది ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని. ఆయన ఉన్నది చెప్పిండు. దాంట్లో నెక్స్ట్ అట్లాంటి మళ్ళీ ముఖ్యమంత్రి నేనేమంటున్నా 100% శివసేననే ముఖ్యమంత్రికి ఉంటుంది. ఓకే. ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం కారణంగా ఏక్నాథ్ షిండే గారు ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. శివ సైనికుల కోసం నాలాగా భారతదేశ వ్యాప్తంగా చాలామంది శివ సైనికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించినాం. మహారాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయననే ముఖ్యమంత్రి ఉంటారు. దీంట్లో ఏం డౌట్స్ అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి మహారాష్ట్ర ఎలక్షన్ సమయంలో మళ్ళీ కలుద్దాం. సో ఇది శివాజీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.